అదేవిధంగా మరి అక్క పాలమూరు ముద్దుబిడ్డ మరి మనకి ఎంపీ గారైనటువంటి గారికి అదేవిధంగా అంజిరెడ్డి గారికి మరి అదేవిధంగా మరి ఉన్నటువంటి మహేశ్వర రెడ్డి గారికి మిగతా భారతీయ జనతా పార్టీ నాయకులకి ఈ యొక్క మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి 42,000 జై సింగరేణి దేశంలో చాలా పెద్ద ఎత్తున బొగ్గు దోపిడీ జరిగింది, బొగ్గు కుంభకోణం జరిగింది. 2,60,000 కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం ఆ రోజు దేశంలో జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకుల రోజు తెల్ల కాగితాల మీద ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ ఉండదో ఆయన డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని తెల్ల కాగితాల మీద మన్మోహన్ సింగ్ గారికి స్లిప్ రాసేవాడు. ఆ రకంగా మరి డబ్బులు తీసుకొని పెద్ద ఎత్తున మైన్స్ ఇచ్చిన విషయం మనకందరికీ తెలుసు. ఆ తర్వాత సుప్రీంకోర్టు అదేవిధంగా కాగ్ ఆడిట్లో దోషులుగా తేలి ఆ రోజు కాంగ్రెస్ మంత్రులు జైలుకి వెళ్ళిన విషయం కూడా మనం చూశాం. ఆ సమయంలోనే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ దొడ్డదారిన అక్రమంగా అవినీతితో బొగ్గు మైన్స్ అలాట్మెంట్ చేశారో ఆ మైన్స్ అన్నిటిని కూడా ఆ రోజు సుప్రీంకోర్టు రద్దు చేసింది. రద్దు చేయడమే కాదు మాట చెప్పింది, భవిష్యత్తులో అది ప్రభుత్వ కంపెనీలైనా ప్రైవేట్ కంపెనీలైనా పారదర్శకతో ఆక్షన్ ద్వారా వేలం ద్వారా బొగ్గు బ్లాక్లు ఇవ్వాలని 2014లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారము గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోల్ ఇండియా కావచ్చు, మహానది కోల్ ఫీల్డ్స్ కావచ్చు, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కావచ్చు, ఆ రకంగా అనేక కంపెనీలు అది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ అన్ని కంపెనీలకు కూడా ఆక్షన్ ద్వారానే ఇవ్వాలని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు నేను కొత్తగూడెం గడ్డ నుంచి ఈ సింగరేణి అడ్డ నుంచి నేను ఒకటి చెప్తా ఉన్నాను. సుమారు 11 సంవత్సరాల తర్వాత ఆక్షన్ లేకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇచ్చినటువంటి మొట్టమొదటి బ్లాకు 20 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలు, ఇక్కడ కార్మికులు, ఇక్కడ రాజకీయ పార్టీలు, ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ అడుగుతున్నటువంటి ఈ తాడిచెర్ల బ్లాకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 20 సంవత్సరాల తర్వాత ఇచ్చింది. ఆక్షన్ లేకుండా దేశంలో ఇచ్చినటువంటి ఏకైక కోల్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఏకైక బ్లాక్ ఈ యొక్క తాడిచెర్ల 2 అని సందర్భంగా మనవి చేస్తున్నాను. తెలంగాణ మీద ఉన్నటువంటి మమకారంతో సింగరేణి కష్టాల్లో ఉంది, సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు, ఇక్కడ ప్రజలు అనేక రకాల ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తాడిచెర్ల 2 బ్లాక్ను ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ బ్లాక్ అత్యంత మంచి బొగ్గు గ్రేడ్ 8 బొగ్గు ఇక్కడ అందుబాటులో ఉంది. మన పెద్దలందరూ చెప్పినట్టు 40-50 సంవత్సరాల వరకు ఇక్కడ బొగ్గు దొరుకుతుంది. ఎందుకు చెప్తా ఉన్నానంటే సింగరేణి ఈరోజు ఏ రకంగా ఉందో మనం చూసాం. సింగరేణి ఉత్పత్తి పడిపోయింది, సింగరేణి ఆదాయం పడిపోయింది, సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సంఖ్య రోజు రోజుకు కుంచుకుపోతా ఉంది.
ఈరోజు 40,000 మంది పర్మనెంట్ కార్మికులు ఉన్నారు. 30,000 పైచీలకు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఈ కార్మికుల భవిష్యత్తు కూడా కాపాడుకోవాలి. ఇప్పటికే 70,000, 60,000, 50,000 ఈరోజు 40,000కు వచ్చింది. కాబట్టి సింగరేణికి బొగ్గు బ్లాకులు కావాలి. దురదృష్టం ఏంటంటే ఈ పరిస్థితి రావడానికి ఈరోజు బొగ్గు బ్లాకుల కోసం సింగరేణి ఎదురు చూస్తూ ఉంది.